వెల్కమ్ టు ఎంఆర్సి డైరీస్. ఇవాళ ఎంతో రుచికరమైన టొమాటో గ్రీన్ పీస్ కర్రీ తయారు చేసుకుందాం. దీనికి ఎండు బఠానీ ఉంటాయి కదండి, అవి ముందు రోజు రాత్రే నానబెట్టుకొని మరో రోజు కడిగి కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క 1 ఇంచ్, ఇలాచీ ఒక 4 వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయలు మీడియం సైజువి చిన్నగా కట్ చేసుకొని 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 1 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలను ఎప్పుడైనా సరే మూత పెట్టి మగ్గబెడితే బాగా మంచిగా మగ్గుతాయండి. అప్పుడప్పుడు తీసి కలుపుతూ కొంచెం మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కూర వండినంతసేపు కూడా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇందులో 2-3 పెద్ద సైజు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ కూర దగ్గరికి వచ్చేదాకా కలపాలి. ఇందులోనే ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీని కలుపుకొని ముక్కలతో పాటు కలిసేదాకా కలుపుకోవాలి. కూర మొత్తం మగ్గిన తర్వాత కారం, కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒక 5 మినిట్స్ పాటు ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి. ముందుగా వాటర్ వేసినప్పుడు పల్చగా ఉంటుందండి కూర. మూత పెట్టి మగ్గబెడితే నెమ్మదిగా కూర దగ్గరికి వచ్చి చిక్కగా అయిపోతుంది. చిక్కదనం చూసుకుని దాన్ని బట్టి మనం కూర రెడీ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన బఠానీ టమాటా కూర రెడీ అండి. మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి.